నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. క్రికెట్ పిచ్చి, బెట్టింగ్ల పిచ్చి ప్రజలకు, యువతకు చాలా వరకు ఎక్కువ ఉంది. ఈ క్రికెట్ పిచ్చితో చాలామంది, కొంతమంది అన్నం కూడా మానేసి, నీళ్లు మానేసి ఎవరు గెలుస్తారో అని ఆతృతతో ఎదురు చూస్తారు. కానీ ఇంత పిచ్చి ఉండడం వల్ల యువతకు మంచిది కాదు, కరెక్ట్ కాదు. నిన్న చిన్నస్వామి స్టేడియంలో దాదాపు బెంగళూరులో 11 మంది తొక్కిసలాటలో చనిపోయారు. దాదాపు 60-70 మంది దాకా గాయపడ్డట్టు సమాచారం. పేపర్ వచ్చింది, వార్తలు వచ్చాయి. ఇలాంటి విధానంలో యువత ఎంతవరకు ఈ ఆలోచనలు కరెక్టో ఒకసారి బాగా ఆలోచన చేయండి. మంచి చదువు, అన్ని విధాలుగా తెలుసుకున్న వ్యక్తులు ప్రతిరోజు సెల్లులో 1 గంట 2 వరకు మేల్కొని చూస్తూనే ఉన్నారు. చూడకుండా ఏం లేదు. మళ్ళీ అదే పనిగా అంత దూరం వెళ్ళి ఆ తొక్కిసలాటలో మీ ప్రాణాలు కూడా పూర్తిగా పోగొట్టుకునే విధంగా, కొంత ఇబ్బందులు గురయ్యే విధంగా చేసుకోవడం ఎంతవరకు కరెక్టో ఒకసారి బాగా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తారో ఒకసారి ఆలోచన చేయండి. అసలు ఎవరికి తెలియకుండా, ఏం చెప్పకుండానే మీరు వెళ్ళిపోయింటారు మీ ఇష్టం వచ్చినట్టు. సెల్ ఫోన్లో 70,000, 60,000, 40,000, 30,000, లక్షన్నర సెల్ ఫోన్లు కూడా మీ జేబులలో ఉన్నాయి. మరి ఇంత పిచ్చి ఉండడం వల్ల కరెక్ట్ కాదు. ఇంకా ఆలోచన చేయండి. బాగా మంచి అభిప్రాయాలతో ఉండండి. ఈరోజు ఆట, రేపు ఇంకో రోజు కూడా ఆటలు ఉంటాయి. సెల్ ఫోన్లలో చూసేది అక్కడ ప్రత్యక్షంగా జరిగేది అంతే. అంతలో ఇట్లా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారంటే చాలా బాధాకరమైన విషయం. యువత బాగా ఆలోచన చేయాలి.